మీరైతే సొరకాయతో ఎలా కర్రీ చేస్తారో నాకైతే తెలీదు గానీ, నేనైతే సొరకాయతో నా స్టైల్‌లో కర్రీ చేస్తాను ఎప్పుడైనా సరే. ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్. ఒక చిన్న లేత సొరకాయని తీసుకొని, దాన్ని మంచిగా కట్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చి ఒక 10, 15, 2 ఉల్లిగడ్డలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలనమాట. నా దగ్గర రోకలి బండ లేదు కాబట్టి నేను మిక్సీలో పట్టుకున్నాను. అంత మెత్తగా అవసరం లేదు. కచ్చపచ్చగా దంచుకుంటే చాలు. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం అంటే కొంచెమే ఆయిల్ పోసి, అందులో తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేయించాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్‌ని అందులో వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసేసి కలిపేసుకోవాలి. అది కాస్త మగ్గాక తర్వాత సొరకాయ ముక్కల్ని అందులో వేసేసుకొని, కొంచెం ఉప్పేసుకొని కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసి 10 నిమిషాలు అలా వదిలేస్తే సిమ్‌లో పెట్టి, అంతే అండి, అయిపోయినట్టే కర్రీ. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చపాతీలోకి బావుంటుంది, వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.